ఇప్పుడు వాళ్ళు ఓట్లు అడగడానికి వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు గుంపులో ఒక వందల మనుషులు వచ్చినా పర్వాలేదు. ఈరోజు మా విలేజ్లో మేము పెట్టుకుంటామంటే మాకు చుట్టూ బందోబస్తు చేసి మాకు ఈరోజు ఒక రూమ్లో బంధించారు. ఇదే భూములు మేము ఎయిర్పోర్ట్కి ఇస్తే మా పరిస్థితి ఏంటండి? ఎలాగ ఉంటుంది మాది? ఈరోజు మా భూముల మీద మేము స్వేచ్ఛకు బ్రతకుతానమ్మా. మాకు అభివృద్ధి లేదని మేము అనట్లేదే. మాకెందుకు అభివృద్ధి కల్పిస్తామని వస్తానో తెలియట్లేదు. ఇప్పుడు చెప్పినట్టుగా మా భూముల మీదే మేము ఒక ట్రిప్కి 50,000 60,000 మేము జీతాలు ఇస్తాం మేమండి. మాకేటి వీళ్ళు ఇచ్చేది? మాకు మా భూములు తీసుకొని మాకు ఏదో కోట్ల రూపాయలు ఇచ్చేస్తామండి. ఇంకా ఈరోజు మాకు ఒక సెంటు భూమి 60,000-70,000 రూపాయలు పలుకుతుంది మాది. ఇప్పుడు చూడండి, ఈరోజు మాకు భూములు ఒకవేళ ఎవరు పిల్లలు పెళ్ళిళ్ళన్నా ఏదన్నా ఇప్పుడు మేము అమ్ముతామన్నా మాకు లేని పరిస్థితి ఈరోజు మాకు తెచ్చేసారు ఇలాగా. అదే ఇప్పుడు 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 భూములు రేట్ చూసుకుంటే మీరు చెప్పినట్టుగా ఆ విధంగా ఉంది. ప్రభుత్వం ఎంత ఇస్తా అంటుంది? ఎంత ఇస్తాము? మాకైతే ఇంతవరకు మా ముందుకు రాలేదండి. మాకు ఎన్ని ఇచ్చినా సరే ఈరోజు మేము లక్షలు కావాలంటే ఎన్ని లక్షలు కావాలని మాకు మా భూమి పట్ట మేము చూపించాలి. మాకు ఇస్తారండి మా భూముల మీద మాకు లక్షలు. అలాంటిది మేము ఈరోజు తనఖా పెట్టుకొని అప్పులు చేసుకుని మేము భూముల మీద మేము బ్రతుకుతున్నాం. కానీ మేము ఏ ప్రభుత్వాల మీద మేమైతే బ్రతకట్లేదు. ప్రభుత్వం కోసం కూడా మేము ఆశపడట్లేదు. మాకు ఈరోజు మేము రూపాయి తింటామంటే మా భూముల మీద వచ్చిన ఆదాయమే. ఈరోజు మాకు ఒక ములగ పండిందంటే ఒక్కొక్క రైతుకి 60,000-70,000 రూపాయల ఆదాయం వస్తుందండి ఒక ములగ మీద. ఒక పనస మీద అంటే పనస చెట్టు అంటే ఒక చెట్టు ఉంటే చాలండి 10,000 వస్తుంది ఒక చెట్టు మీద. మాకు ఒక కొబ్బరి చెట్టు ఉంటే చాలండి ఇప్పుడు 20 రూపాయలు అయ్యి ఉంది ఒక కాయ. ఎంత తితిలీలో ఇన్ని చెట్లు పడుకొని ఇప్పుడు మాకు కొబ్బరి చెట్ల మీద ఇప్పుడు ఏం లేదని మాకు నెలకు పెన్షన్ లాగేనండి మాకు కొబ్బరికాయల మీద. మాకు ఇంకే అభివృద్ధి ఎందుకు మాకు కావాలి చెప్పండి? ఇంత బాగా ఈరోజు మేము ఉన్నామంటే మా భూముల కోసం మేము స్వేచ్ఛకు బతుకుతాను. ఈరోజు ఒక తోటకి వెళ్ళాలంటే మాకు ఏదో బాధ వచ్చినా మేము మా తోటలకు వెళ్ళి ప్రశాంతంగా ఉంటాము. ఆ బాధ తీరాక మా ఊళ్ళకి మేము వస్తాం. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి? మా భూములు తీసుకుని మాకు ఇలాంటి అల్లరి పెట్టడానికి తయారైపోయి ఉన్నారు చెప్పండి.